హలో ఫ్రెండ్స్, నేను మీ విజయలక్ష్మిని. ఈరోజు మనం పుల్లగా మామిడికాయ పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా కడిగి దానికి ఒక గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు పోసి పాత బియ్యాన్ని కుక్కర్లో పెట్టాలి. ఈలోగా కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ని వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు, ఒక 2 స్పూన్లు పల్లీలు, వేసి కలపాలి. హాఫ్ స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక వాసన కోసం ఒక 10 మెంతులు కూడా వేయాలి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి కూడా ఇప్పుడు వేయాలి. వేసి ఇలా కలపాలి. కొంచెం ఇంగువను వేయాలి. సిమ్లో పెట్టాలి. కరివేపాకు వేసి ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుములో కొంచెం తగినంత ఉప్పు వేసి, అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసి శుభ్రంగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని కడాయిలో వేసి అటు ఇటు ఒక 4 సార్లు కలపాలి. ఈ పసుపు పచ్చి వాసన పోయి ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. కడాయిని కిందికి దింపి ఈలోగా తయారైనటువంటి అన్నాన్ని కుక్కర్ నుండి తీసి బేస్నీలో వేసి చల్లార్చాలి. ఇలా చల్లారిన అన్నంలో మామిడికాయ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత పుల్లని మామిడికాయ పులిహోర రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.